పల్లా శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ మా గాజువాక ఎమ్మెల్యే గారు వారికి సాదర స్వాగతం పలుకుతూ, సార్ మీకైతే గాజువాక, విశాఖపట్నం, అలాగే ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా బాగా సుపరిచితమే. మీరు చాలా ఎక్కువగా బాల్యంలో తిరిగినటువంటి ప్రదేశాల గురించి మాకు చెప్తారా? అనిత గారు చిన్న హెచ్చరిక చేశారు ఇప్పుడే, అదే మీరు తిరిగిన ప్రదేశాలు చెప్పమన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి మా ఫాదర్ వాళ్ళది గాజువాక అయితే మా మదర్ వాళ్ళది ఇక్కడే జగదాంబ జంక్షన్ అండి. మా అత్తవారిది కూడా ఇక్కడే. సో ఈ ప్రాంతం అంతా కూడా చూస్తూ మహాపట్నంగా తయారైనటువంటి సందర్భం. నాకు మొట్టమొదటిసారిగా గాజువాక నుంచి మా స్నేహితుడు, మా రిలేషనే, ఆయన బీచ్ చూద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు, అప్పుడు మీ వయసు ఎంత సార్? అప్పుడు మేము 7th స్టాండర్డ్ చదువుతాం అనుకున్నాను. ఓకే. స్కూల్ ఎగ్గొట్టయితే రాలేదుగా? స్కూల్ ఎగ్గొట్టి రాలేదు. ఓకే. వచ్చినప్పుడు వాడు ఏమన్నాడంటే, ఈ దాంట్లో స్నానం చేద్దాం, మునుగుదాం, అమ్మో! ఈత కొడదాం అన్నారు. సముద్రంలో? అంటే అప్పటి వరకు మేము సముద్రం చూడలే. ఫస్ట్ టైం మేము ఆ పందిమెట్ట, అంటే ఇప్పుడు ఏదైతే నోవటల్ ఉందో ఆ పై కొండపై నుంచి నడుచుకుంటూ వచ్చి ఫస్ట్ టైం బీచ్ చూసాం. బీచ్ చూస్తే అదేంటి పెద్ద, అసలు అంతం లేదు, ఎక్కడ అంతం కనిపించట్లే, నొరగలు కక్కుతుంది. అరే ఇదేంటి ఇలాగుంది, నన్ను ఇందులో స్నానం చేయడం, మన స్నానం చేయడం, వెళ్ళిపోతుందా అని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయాం. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, ఏం పర్లేదు, నువ్వు స్నానం చేయొద్దు, నువ్వు బీచ్లో కూర్చో, మేము స్నానం చేస్తాం. ఎందుకంటే అప్పటికే వాడు చూసున్నాడు, మేము స్నానం చేసి వస్తాం, నువ్వు ఇక్కడ కూర్చోను. అప్పుడు వాడు స్నానం చేయడం, మేము కూర్చొని చూడడం జరిగిందండి. తర్వాత ధైర్యం తెచ్చుకొని ఇంకోసారి వెళ్ళి ములడం మొదలెట్టాం. 2-3 సార్లు వచ్చిన తర్వాత ఒకసారి ఈ ఒడ్డుకి ఒక శవం కొట్టుకొచ్చిందండి. అమ్మా బాబోయ్! అది చూసిన తర్వాత మళ్ళీ రావడం మానేసాం. అందరూ విన్నారుగా, జాగ్రత్తగా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బీచ్ని చూసి ఆనందించాను కానీ ఇందులో స్నానం చేయడానికి మాత్రం రావద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది నా ఉన్నటువంటి అనుభవం. బీచ్ని చూసి ఆనందించండి, అవును. అంతేగాని ఇక్కడికి అదే బాగుంది కాదని దాంట్లో దిగి దాంట్లో స్నానం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దని చెప్పి అందరికీ తెలియజేస్తున్నానండి. కరెక్ట్ సార్. నేనైతే ఫస్ట్ టైం బీచ్ని చూసినప్పుడు ఎవరో సబ్బు నీళ్లు కలిపేశారు, నురగ దాని వల్లే వచ్చిందని చెప్పి దాని పక్కకి వెళ్ళలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.